యెషయా గ్రంథము 66 అధ్యాయము 13వ వచనంలో చూస్తే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. నిజమే, ఈ లోకంలో చాలా మంది ఈ ఆదరణ లేక చనిపోతున్నారు. మమ్మల్ని ఆదరించే వారు లేరు, మమ్మల్ని అర్థం చేసుకునే వారు లేరు, మాకున్న బాధను మాకున్న వేదనను ఎవరు చూసే వాళ్ళు లేరని చాలా మంది మరి వాళ్ళ బ్రతుకును మరి చాలించుకునేటటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారండి. కానీ ప్రభు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. నిజమే కావచ్చు, కుటుంబంలో ఉన్నవారే ఆదరించకపోవచ్చు, నీ బిడ్డలే కావచ్చు, నీ భర్తే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, నేను ఆదరించలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, ఒకరిని తల్లి ఎట్లా ఆదరిస్తుంది అట్లా నేను ఆదరిస్తా. తల్లిని ఎట్లా పోల్చుకుంటున్నాడు ప్రభు చూడండి. తల్లి గురించి ఆలోచన చేస్తే కుటుంబంలో చాలా పనులు చేస్తుంటది, బిడ్డల్ని చూసుకుంటది, భర్తను చూసుకుంటది, కుటుంబాన్ని చూసుకుంటది, ఇన్ని పనులు చేస్తూ ఉంటది. మరి బయట వెళ్ళి బయట జాబ్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న తల్లులు చాలా మంది ఉన్నారు. ఏందాకనే ఒక సహోదరి మాట్లాడుతూ చెప్తుంది, నా భర్త నాకు నన్ను చాలా బాధిస్తున్నాడు, నా బిడ్డలు కూడా బాధిస్తున్నారు, చెప్పిన మాట వింటలేరు, మరి నేను గైడ్ చేస్తున్నాను, మంచి వేళ వెళ్ళాలి నా పిల్లలు అని చెప్పి నేను గైడ్ చేస్తుంటే నా మాట విననటువంటి పరిస్థితిలో ఉన్నాను. మరి నాకైతే చాలా బాధగా ఉంది, నా భర్త చూస్తే ఇట్లున్నాడు, నేనేం చేయాలని అర్థమవుతలేదు, నన్ను ఆదరించేవారు లేరని చెప్తాము. అప్పుడు నేను అన్నాను, లోకంలో ఉన్నవారు నీ వాళ్ళు నేను ఆదరించకపోయినా ఒకని తల్లి ఆదరించినట్టు ప్రభు నిన్ను ఆదరిస్తాడు అని చెప్పానండి. హల్లెలూయా. నిజమే, మనుషులు మనల్ని ఆదరించకపోవచ్చు, మనుషులు మనల్ని త్రోసివేస్తుండొచ్చు, మన కన్న బిడ్డలే మనల్ని త్రోసివేస్తుండొచ్చు, మన భర్త కూడా త్రోసివేస్తుండొచ్చు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, ఒకరి తల్లి నేను ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు మళ్ళీ నిన్ను ఆదరించి మళ్ళీ నేను కాపాడి సంరక్షించి నడిపించునుగా.